భారతదేశంలో పోర్చుగీస్ క్రైస్తవ మిషనరీసు వాళ్ళ రాజ్యాంగం రాక మునుపు 4వ శతాబ్దం నుంచి నామమాత్రంగా ఉన్న క్రైస్తవం వీళ్ల రాకతో కోరలు చాచి వికటాట్టహాసం చేసింది. అంతవరకు అభూత కల్పనగా యాక్ట్ ఆఫ్ థామస్లోనూ, మార్కోపోలో ఊహాగానాలలోనూ, సిరియన్ క్రిస్టియన్స్ పెళ్లి పాటలలోనూ ఉన్న తోమాని ఇండియాకి తీసుకువచ్చి ఒక కుట్రతో అదే నిజమే అనేంత భ్రాంతికి మనని గావించారు. పోర్చుగీస్ మహారాజుకి నగలు, నవధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు మాత్రమే కొల్లగొట్టి ఇవ్వం, భారతదేశ ఆత్మ గౌరవాన్ని కొల్లగడతాం, తరతరాల బానిసలని మీ అడుగులకి మడుగులొత్తే జాతిని తయారు చేసి మీకు కానుకగా ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్న ధీరోద్దాత్తులు మన పోర్చుగీస్ తెల్ల క్రైస్తవ మిషనరీస్. గోవా ఇంక్విజిషన్లో ప్రధాన పాత్ర